శక్తి అమ్మ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మనము ఈ వీడియోలో అమ్మవారి యొక్క మహిమల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకునే కథ ఏంటి అంటే, వ్యాసుడికి శుకుడనే కుమారుడు ఉన్నాడు. అతను ఎలా జన్మించాడు? తల్లి ఎవరు? ఎటువంటి వాడు? అనేది మనం ఈ కథలో తెలుసుకుందాం. అంటే శుకుడు అయోనిజుడు అంటే గర్భవాసం లేకుండా జన్మించినవాడు కదా! అరణ్య సంభవుడు అని కూడా అంటారు. అది ఎలా జరిగింది? శుకుడు మహా తపస్వి అని, పుట్టుకతోనే మహాయోగి అని అందరూ చెప్తుంటారు. అతని గురించి మనం ఈ వీడియోలో విపులంగా తెలుసుకుందాం. పూర్వకాలమున వ్యాసుడు సరస్వతి నది తీరాన ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అప్పట్లో పిచ్చుకల జంట ఒకటి వ్యాసుడి రోజు కనిపించేవి. వాటి పరస్పరం అనురాగం చూసి చాలా ఆశ్చర్యపడేవాడు. వాటి గూడు, ఆ గూటిలో అప్పుడే గుడ్డుమిచ్చి జన్మించిన పిచ్చుక పిల్ల వ్యాసుడి మనసుని చాలా ఆకట్టుకుంది. అవి చూసి వ్యాసుడికి చాలా సంతానం తనకు కూడా అలాంటి సంతానం ఉంటే బాగున్ను అనేసి అనుకునేవాడు. అంటే సంతానం అంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇంకా మనుషుల సంగతి చెప్పాలా? వివాహం చేసుకొని ఒకరినొకరిని చూసుకొని సంతృప్తి చెందే దంపతులు వాత్సల్యం, పరిచర్య కోసమైనా పుత్రుని కోరుకుంటారు. సంపాదించి సుఖపెడతాడని ఎవరు ఆశించరు. ఏది చేసినా చేయకపోయినా చితికి నిప్పి అంటించి ఉత్తర క్రియలన్నీ చేస్తాడు కదా! పోనీ గయాలో శ్రద్ధమన్నా పెడతాడు కదా! సంసారంలో ఎన్ని సుఖాలు ఉన్నా కన్న కొడుకుని తనివి తీరా కౌగిలించుకోవడం, లాలించడం అనేవి ఉత్తమ సుఖాలు. ఆ పుత్రశ్చ గతిరస్తి అన్నారు. అంటే ఉత్తమ లోకాల్ని సాధించి పెట్టేవాడు పుత్రుడే. పుత్రుడు వంటుడికే స్వర్గమని శాస్త్రాలు చెబుతున్నాయి. అది ప్రత్యక్షమైన విషయమే. కొడుకులు లేనివాడు మరణకాలంలో మరీ విచారిస్తాడు. ఇల్లు, వాకిలి, నగ, నట్ర ఇంత సంపాదించానే ఇదంతా ఎవడు తన్నుకుపోతాడో కదా అని మరి శాంతి కోల్పోతాడు. భగవన్నామం జపిస్తూ హాయిగా ప్రాణాలను కూడా వదలడు. అందుచేత అతడికి దుర్గతులే తప్ప ఉత్తమ గతులు ఉండవు. ఇలా వ్యాసుడు పరి విధాలతో ఆలోచిస్తూ చాలా బాధపడ్డాడు. కాసేపటికి తేరుకొని ఒక నిర్ణయానికి వస్తాడు. పుత్రప్రాప్తి కోసం తపస్సు చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆశ్రమం వదిలి మేరు పర్వతం చేరుకున్నాడు. ఇంకా చేరుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ వ్యాసుడికి ఒక ప్రశ్న వచ్చి ఎదురండి. ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు? విష్ణువా, రుద్రుడా, లేక ఇంద్రుడా, లేక బ్రహ్మదేవుడా, లేక సూర్యుడా, వినాయకుడా, కార్తికేయుడా, లేక దిక్పాలకుడా ఎవరు అని వ్యాసుడిని ఎవరు పూజించాలో, ఎవరిని దానం చేయాలో అర్థంగా నారద మహర్షి అటువైపు వచ్చాడు. వీణు పెట్టుకుంటూ వచ్చాడు. వ్యాసుడు భక్తితో అతిథి మర్యాదలు చేశాడు మన నారద మహర్షికి. కుశల ప్రశ్నలు అయ్యాయి. వ్యాసుడి ముఖంలో కనిపిస్తున్న ఆందోళన నారదుడు గమనించాడు. కారణమేమని అడిగాడు. వ్యాసుడు తన మనసులో ఉన్న దేవుడు సందేహాన్ని చెప్పాడు. ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే తెలుసుకోలేకుండా ఉన్నాను. ఏ దేవుని ప్రార్థించాలో తెలుసుకోలేకున్నాను. మీరేమన్నా సలహా చెప్తారా అని అడుగుతాడు. అప్పుడు వ్యాస మహర్షి వెనకటికి ఒకనాడు ఇదే ప్రశ్న మా తండ్రి అంటే నారదుడు వాళ్ళ తండ్రి అయిన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడట. విష్ణుమూర్తి ఎప్పుడు ధ్యానంలోనే ఉండటాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడంట. దేవదేవా త్రికలాగ్న, నువ్వు దేన్ని ధ్యానిస్తావు? ఈ తపస్సు ఎందుకోసం? సర్వ జగత్వి నీవే కదా, నువ్వు తపస్సు చేయడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ నాభి కమలం నుంచి పుట్టిన నేను సృష్టికర్తను అయ్యాను. నీకంటే అధికుడెవడు? నువ్వే కర్తవు, నువ్వే హర్తవు, నువ్వే కారణం, నువ్వే కార్యం. నీ ఇచ్ఛాను మాత్రం చేత ఈ జగత్తు నేను సృష్టించాను. కాలాంతరంలో నీ ఆజ్ఞ మేరకు శివుడు సంహరిస్తున్నాడు. సూర్యచంద్రులు, అష్టదిక్పాలకులు నీ మాట ప్రకారమే విధులు నిర్వహిస్తున్నారు. అటువంటి నువ్వు ఏ దేవుని ధ్యానిస్తున్నావు? ఇది నాకు ఎంతో సందేహంగా ఉంది అనేసి అడుగుతాడు. పుత్రుని మాత్రమే కాదు, నీ భక్తుణ్ణి నేను. దయచేసి సమాధానం చెప్పు. మహాత్ములు గోప్యం ఉండుట మంచిది కాదు కదా అనేసి అడుగుతాడు. దానికి సృష్టికర్త సందేహం తీర్చడం తన కర్తవ్యం అనుకున్నాడు విష్ణుమూర్తి. చిన్నగా చిరునవ్వు నవ్వుతూ ఇలా చెప్పాడు బ్రహ్మదేవుడికి. నాయన విరిచి శ్రద్ధగా విను. నా మనసులో ఉన్నది చెబుతున్నా. నువ్వు, నేను, శివుడు సృష్టి స్థితి లయ కారకులమని ప్రపంచమంతా అనుకుంటుంది. కానీ ఈ విధుల్ని మనతో నిర్వహిస్తుంది ఆదిపరాశక్తి అని వేదాంతులకు మాత్రమే తెలుసు. నీలో ఉన్నది రజస్వ శక్తి. అది నీతో జగత్ సృష్టి చేయిస్తుంది. నాలో ఉన్నది సాత్విక శక్తి. జగత్ పాలకును చేయిస్తుంది. రుద్రునిలో ఉన్నది తాపస శక్తి. సంహారం చేయిస్తుంది. అది లేని వేళ నువ్వు సృష్టించలేవు, నేను పాలించలేను, శివుడు సంహరించలేడు. మనం ముగ్గురం శక్తి ఆధీనంలో ఉన్నాం.
నేను పరాతంత్రుని. ఈ శేషపై నిర్ణయం వచ్చినప్పుడు లేస్తుంటాను. తపస్సు చేస్తూ ఉంటాను. అంతా శక్తి అభీష్టం. ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖంగా విహరిస్తూ ఉంటాను. మరొకప్పుడు రాక్షసులతో ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాను. సర్వలోక భయంకరమైన ఆ యుద్ధాలు కొన్ని దారుణాలు సుమా నీకు గుర్తుందా? ప్రళయ మహాసముద్రం 5,000 సంవత్సరాల పాటు మధుకైటపులతో బాహాబాహి పోరాడిన ఆ యుద్ధం నీ కళ్ళ ఎదుటే జరిగింది కదా! మహాదేవి అనుగ్రహం వల్ల వాళ్ళని సంహరించగలిగాను. ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నావేంటి? అప్పుడు తెలుసుకోలేకపోయావన్నమాట. పరతత్పరమైన కారణం ఆ శక్తి స్వరూపమే. నా అవతారాలన్నిటికీ అదే కారణం. నా ప్రేమలో ఏమీ లేదు. పశుజాతిలో జన్మించాలని ఎవడైనా కోరుకుంటాడా చెప్పు? మత్యువాహ ఆ 16 రూపాల్లో నేను జన్మించలేదా? లక్ష్మీదేవితో విహారాన్ని వదులుకోలేదా? చల్లని మెత్తని శేషశయపు వదులుకొని పక్షి మూపాన కూర్చొని యుద్ధాలు చేశానే. చతుర్ముఖ మర్చిపోయావా? ఒకప్పుడు వింటినారు తెగి నా శిరస్సు ఎటో ఎగిరి పడింది. అప్పుడు నువ్వే కదా గుర్రం తల తెచ్చి శిల్పవృడితో కలిసి అతికించావు. అందరూ హయగ్రీవుడు అన్నారు. భేషజాసలెందుకు? నన్ను నేను ఎరుగుదును కదా! స్వతంత్రుని కాదు. శక్తి పరాధీనుడిని. ఆ శక్తినే నిరంతరం ధ్యానిస్తూ ఉంటా. ఇంతకన్నా నాకు తెలిసింది లేదు అని విష్ణుమూర్తి సమాధం ముగించాడంట. వ్యాస మహర్షి మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయం నాకు ఇలా చెప్పాడు అని నారద మహర్షి వ్యాస మహర్షికి చెప్తాడు. అందుచేత నువ్వు కూడా నీ హృదయ పద్మంలో ఆ దేవి పాద పద్మాలను ధ్యానించు. నీ కోరిక నెరవేరుతుంది అని నారదుడు సలహా చెప్పేసరికి వ్యాసుడు కొంచెం నెమ్మదించాడు. మేరు పర్వత శిఖరం మీద నిశ్చలంగా తపస్సు కూర్చున్నాడు. ఇక్కడ నారద సంభాషణ శ్రద్ధగా విన్నాం కదా! ఇక్కడ సర్వకారణాకరుడు జగన్నాథుడైన విష్ణుమూర్తికి శిరస్సు తెగ్గపెట్టడం ఏమిటి? గుర్రపు తలని తెచ్చి అతకడం ఏమిటి? హయగ్రీవుడు కావడం ఏమిటి? ఇదంతా మనకి ఒక ప్రశ్నగా ఉంటుంది కదా! దీనికి సంబంధించిన కథను మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ కాకండి.